హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ మీకు తెలుసు కదా, 4:30 అవుతుంది టైం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను మార్నింగ్ పర్సన్. అలాగే పూజ చేసేందుకు చాలా ఇష్టం అండి నాకైతే. సో నిన్న కాగడమల్లి ఉంటుంది కదండి, ఆ పువ్వులని లూజ్ తీసుకున్నాను అనమాట. ఇవైతే 20 రూపీస్ అండి. నాకేంటంటే స్వామి అమ్మవార్లకి శుభ్రంగా ఇలాగ అలంకరణ అంటే ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. మొత్తం దండంతా మరీ చిన్నగా ఉంటే పెట్టలేము కాబట్టి ఇంకా మధ్యలో కొంచెం వాడమరాలు కూడా యాడ్ చేశాను అనమాట. వైట్ అండ్ ఒక రెడ్ ఆరెంజ్ అనుకోవచ్చు. ఆ రెండు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇలాగ ఒకటి చేశాను అని అంటే ఒక్కొక్కసారి చామంతి పూలతో కూడా దండ అయితే కడతానండి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు 6 దగ్గర అవుతుంది అనమాట. ఒక్కసారి బయటికి వెళ్ళాను. ఏంటి ఇంత టైం దొరికిందా మీకు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. అలా టైం నేను సెట్ చేసుకుంటానండి. ఇలాంటి మార్నింగ్ టైంలోన ప్రశాంతంగా ఉంటుందండి. అది మీకు వేరేగా సెపరేట్గా చెప్పక్కర్లేదు. ఒకటి ఏంటంటే ప్రీ ప్లానింగ్. నిన్న నైట్ ఆలోచించేస్తాను ఈరోజు లంచ్ ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి. కాబట్టి మీ టైం అనేది తీసుకుంటున్నానండి. ఇదైతే మన హౌస్ వైఫ్ల కోసం చాలా అవసరం అండి. సో ఇదిగో ఈ వ్యూ అయితే నేను చూసి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. పక్షులు సరేలే ఇంకాసేపు ఉన్నానంటే జలుబు తలనొప్పి ఇవన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి కాసేపే ఉన్నానండి. ఇంకా లోపలికైతే వచ్చేసాను. అయితే లంచ్లోకి కొత్తిమీర పచ్చడి చేద్దామని చెప్పేసి నిన్నే ప్లాన్ చేసుకున్నానండి. సో ఇదిగోండి కొత్తిమీర అయితే తీసుకొచ్చారు. సో ఇంకా ఏం చేస్తున్నానంటే దహీ బైగన్ అనమాట, వంకాయని కాల్చేసి పెరుగు పచ్చడి చేస్తానన్నమాట. సో ఇదిగోండి ఫ్రిడ్జ్లోంచి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసాను. అండ్ కొత్తిమీర ఒక కట్ట శుభ్రంగా పాడైపోయిందండి. నేను యాక్చువల్గా ఒక గ్లాస్లో పెడుతూ ఉంటాను, కానీ నిన్న తీసుకొచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందనమాట. అందుకే ఈ రోజు పచ్చడి చేసేస్తున్నాను, లేకపోతే మరొక రోజు ఉంచితే మొత్తం పాడైపోద్ది అని చెప్పేసి. సో ఇదిగోండి శుభ్రంగా సెపరేట్ చేస్తున్నాను. అయితే పర్లేదులేండి, 5 మెంబర్స్ కోసం అయితే ఈ మాత్రం ఆకుతో చేసిన పచ్చడి అయితే సరిపోద్ది అని చెప్పేసి ఇదిగోండి రూట్స్ అయితే శుభ్రంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకోటి ఏం చేస్తున్నానంటే మిరియాల పొడి. పొంగలి రోజు నైవేద్యం పెడతాను కదండి, దానికోసం అయితే మిరియాలు జీలకర్ర కొంచెం మిక్సీ పట్టేస్తున్నాను. సో ఈ రోజు జీలకర్ర కొంచెం క్వాంటిటీ తగ్గింది కాబట్టి ఒక 2 వాము గింజలు కూడా వేసేసాను అనమాట. మన పొంగల్లో వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇదిగోండి ఈ మాత్రం పొడి అయితే నాకు ఒక 1 వీక్ వరకు వచ్చేస్తుంది అనమాట. మరీ ఎక్కువ చేసి ఉంచనవసరం లేదు. సో ఇదిగోండి కొంచెం కొంచెమే కదా వేస్తాం, ఎక్కువ ఘాట్ కూడా అవ్వకుండా. సో ఇంకా వంకాయ అయితే కాల్చేందుకు రెడీ చేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ రాసేస్తే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి అనమాట. ఇలా ఆయిల్ రాయడం ఆరంభించానో లేదో మా పాలమ్మ కూడా వచ్చేసిందండి. అలాగా నూనె చేతితోటి వెళ్ళాను. ఇదిగోండి పాలు అయితే తీసుకొని వచ్చేసానమాట. ఇంకా వంకాయ అయితే ఒకటే ఉండాలండి. ఇదైతే పచ్చడి వంకాయలు అనమాట. మీ సైడ్ దొరుకుతున్నాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే ఈ సీజన్లోనే దొరుకుతాయండి. అంటే కొన్ని రోజులు పోతే ఇవి అసలు రావన్నమాట. చూస్తున్నారా ఒక హౌస్ వైఫ్కి తన అంటే ఎంత రెస్పాన్సిబిలిటీగా చూస్తున్నారా. అంటే ఒక వస్తువు పాడవకుండా ఎలా వండి పెడితే ఎవరికి నచ్చుతుంది అని చెప్పేసి ఆలోచన ఒక్క హౌస్ వైఫ్కి ఉంటుంది. ఏమంటారు, అసలు హౌస్ వైఫ్ ఈజ్ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ అని చెప్తానండి. ఎందుకంటే ఒక రెసిపీ చేసామనుకోండి, ఒక ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నారంటే అందులో ఒకరికి ఆ రెసిపీ నచ్చదు, ఆ కూర వాళ్ళు తినరు అని అంటే మనకి అసలు మనసు ఒప్పదండి. వాళ్ళ కోసం వాళ్ళకి పసందైన ఆ మాత్రమేనా కొంచెం చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. మరి వాళ్ళు తింటేనే, అందరూ తినేసిన తర్వాతనే మన కడుపు నిండినట్టుగా కూడా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే కూర బాగోలేదు అని చెప్పేసి అన్నా కూడా మనకి అంత బాధ అనిపించదు. నెక్స్ట్ డే కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యేసి శుభ్రంగా చేసుకుంటూ ఉంటాం. ఏ రోజు బాగుంది అని చెప్పేసి మనకు అనిపించిన అటు సైడ్ బాగుంది అని చెప్పేసి వారు అనకపోయినా కూడా పర్లేదులే మనకి మనం సర్ది చెప్పేసుకుంటూ ఉంటాం. ఇంతకంటే మంచి రెస్పాన్సిబిలిటీ ఇంకెవరికైనా ఉంటుందా చెప్పండి. ఫ్యామిలీలో ఒంట్లో బాగోలేకపోతే మనమే బెంగపడిపోతూ ఉంటాం. అసలు మనకి జ్వరం వస్తే అంత బాధ అనిపించదండి. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే అంటే మనం బెంగ పెట్టేసుకుంటూ ఉంటాం. దేవుళ్ళు కోవిలికి వెళ్తామని చెప్పేసి మొక్కులు కూడా మొక్కేసుకుంటూ ఉంటాం. ఏంటండి బోధన ఎక్కువ అయిపోయిందా. సో కట్ చేస్తే పాలైతే మరిగిపోయాయండి. అమ్మ అయితే ఒక గిన్నెలోనే పోసుకొని తాగుతుందనమాట, త్వరగా చల్లారిపోద్దని చెప్పేసి. సో అమ్మకి పాలైతే తాగడానికి ఇచ్చేసాను. అండ్ వంకాయ కూడా శుభ్రంగా కాలిపోయిందండి. సో చాలా వేడిగా ఉన్నదండి. ఈ లోపల ఈ రోజు ఏంటి కర్రీ అనుకున్నానంటే ఆలు ఉడికించేసి ఫ్రై అనమాట. ఇది మా ఇంట్లో వాళ్ళ అందరికీ ఇష్టం అనమాట. ఈ రెసిపీ కానీ చేసేసానంటే 100% నా అకౌంట్లో పడిపోతుందండి మార్క్స్ అయితే. సో ఇదిగోండి ఆలు అయితే శుభ్రంగా కట్ చేసేసింది అమ్మ అయితే కట్ చేసి ఇచ్చేసిందండి. సో ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట.
ఈ లోపల వంకాయ అయితే కొంచెం చల్లారిందండి. సో ఇదిగోండి శుభ్రంగా పీల్ చేసేసుకుంటున్నాను. సో శుభ్రంగా చూసుకోవాలండి పుచ్చి అవి లేకుండా కూడాను. ఒక్కొక్కసారి ఇలాగా ఫ్రై చేసుకుని కూడా దహి వైగన్ చేస్తానండి. కానీ ఇలా పెరుగు పచ్చడి కాల్చేసి చేస్తే మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు అదైతే చేసుకుంటున్నానండి. అదేంటోనండి ఎప్పుడు నేను కుక్కర్లో ఏది వండినా కూడా అలా పొంగి బయటపడుతుందనమాట. అదైతే నా కోసం డబుల్ టాస్క్ అండి. పొయ్యి అంతా కూడాను మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అసలు మా వాళ్ళు అంటారు, నువ్వు పొయ్యి కడిగి కడిగి అది పాడు చేస్తున్నావు అని చెప్పేసి అంటారు. బట్ ఏం చేస్తాం చెప్పండి. సో ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మనకి పెరుగు పచ్చళ్ళ వాటిల్లో సలాడ్ల వాటిలో చూస్తుంటే ఉల్లిపాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. అండ్ క్వాంటిటీ కూడా మనకు కొంచెం ఎక్కువగానే వస్తుందండి. పెద్ద పెద్ద ముక్కలు వేసేస్తే అంత బాగా రాదనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కొత్తిమీర పెరుగు పచ్చడి కోసమే రెడీ చేసుకుంటున్నానండి. ఈ లోపల రెడీ అయిపోయింది పొంగలి. సో ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టేసుకుంటానండి. సో పొంగలంతా అయిపోయిన తర్వాత వేసుకుంటున్నాను కొంచెం నెయ్యి. ఇదైతే మనం పొంగలి పిల్లలకి చక్కగా బ్రేక్ఫాస్ట్లో కూడా చక్కగా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనం కొంచెం మిరియాలు జీలకర్ర మనం వీడియో స్టార్టింగ్లో ఏదైతే పొడి చేసామో అది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇక్కడైతే కడాయిలో వేసుకుంటున్నాను ఆవాలు మెంతులు మన కొత్తిమీర పచ్చడి కోసం అండి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా కొంచెం చిట్పట్లు ఆడిపోతే సరిపోతుంది. మెంతులు చాలా తక్కువే వేసుకోవాలండి. సో అదైతే చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. సో ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి పెరుగు పచ్చడి కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను కదా. కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్. తర్వాత వేసాను ఉల్లిపాయ ముక్కలండి. చూస్తున్నారు కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే వేసాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు మరీ రెడ్గా ఫ్రై చేయలేదండి. జస్ట్ అలా ట్రాన్స్పరెంట్ అవ్వగానే ఇందులో వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్న తర్వాత కాల్చిన వంకాయ ఏదైతే ఉంచానో అది అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా మనకి గడ్డ పెరుగు ఉంటుంది చూడండి, అదైతే యాడ్ చేసుకుంటే మనకి పెరుగు పచ్చడి ఇంకా క్రీమీగా వస్తుందండి. సో నేనైతే ఈరోజు వేసుకుంటున్నాను మజ్జిగ. ఆవు పాలతో చేసిన మజ్జిగ మనకి చూడడానికి కొంచెం పలచగానే ఉంటుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అంటే మజ్జిగ కలిపారంటే చెయ్యంతా జిడ్డుగా ఉంటుందన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇదిగోండి మజ్జిగ వేసినప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి, కాకపోతే విరిగిపోతుంది లేకపోతే. సో ఇప్పుడైతే వేసుకున్నాను అంటే కావాల్సినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు వేయలేదు, కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకున్నాను అనమాట. మీరు కాస్త కొంచెం రెడ్ చిల్లీ కూడా లేకపోతే గ్రీన్ చిల్లీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు ఒకళ్ళు మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే. సో మా ఇంట్లో అయితే చాలా తక్కువే తింటారండి. సో పెరుగు పచ్చడి అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఆలు కూడా ఉడికిపోయాయి అనమాట. పక్కనే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చడి. సో కొంచెం వేసుకున్నాను తాలింపండి, కొంచెం ఆవాలు మెంతులు హింగువ కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. ఎక్కువ అంటే అందులోనే ఒక చిన్న స్పూన్ ఉందిలేండి, దాంతో 1/2 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత పేస్ట్ చేసిన కొత్తిమీర వేసేసుకున్నానండి. కొత్తిమీర ఉబ్బినప్పుడే కొంచెం చింతపండు కూడా వేసాను, చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసానండి. ఇలా కొంచెం మొత్తం పచ్చడంతా మనకి దగ్గర పడిపోతుంది కదా, అప్పుడైతే వేసుకున్నాను మెంతి పొడి. ఇదైతే ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసి పొడి చేశాను కదా, అదైతే వేసుకున్నానండి. చాలా తక్కువ ఆయిలే వేసుకున్నానండి. ఎక్కువ ఆయిల్గా ఉన్నా కూడా మనకి అంత తినబుద్ధి కాదు. సో ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుందండి. లాస్ట్లో వేసాను కారం పొడి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో ఇప్పుడైతే ఒక చిన్న కలెక్షన్ తోటి వచ్చాను. దేవుడు బట్టలు. ఇంతకు ముందర నాకు ఒక ఇద్దరు కామెంట్ కూడా పెట్టారండి, మీ విగ్రహాలకి దేవుడు అంటే బట్టలు ఎలా కడుతున్నారో ఏంటి అని చెప్పేసి. కొన్ని అయితే నేను ఆన్లైన్ షాపింగ్ చేశాను, మరి కొన్ని అయితే ఇలాగా పీసులు ఉంటాయి కదా, బ్లౌజ్ పీసులు, ఇవన్నీ వాటితోటి నేను అంటే కుట్టించాను అనమాట. సో ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇలా మనం క్లాత్ తీసి కుట్టించుకుంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయి అండ్ కుచ్చుళ్ళు కూడా కొంచెం శుభ్రంగా వస్తాయండి. ఒకవేళ రెడీమేడ్ తీసుకుంటే కొంచెం కుచ్చుళ్ళు తక్కువ అయితే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అనుకోండి, ఈ సైజ్ అయితే మనకి సరిగ్గా సరిపోతుంది అనమాట. అండ్ ఇది ఇంకా ఇప్పుడైతే రీసెంట్ గా నేనైతే పండగ షాపింగ్ చేశాను, దాంట్లో కూడా కొన్ని అయితే తీసుకున్నాను, చూపిస్తాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే నేను విగ్రహాలకి ఇలా వస్త్రాలు వేసాను కదా, ఇదిగోండి ఇదైతే పొట్టు అంచు అనమాట. సో ఇదైతే బ్యాలెన్స్ ఉన్నదండి. మరి కొంచెం అంటే ఈసారి కూడా కొన్ని వస్త్రాలు చేసినప్పుడు ఇలా బార్డర్ గా చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇంత లెంత్ కి మనకి 3 బొమ్మలకు వచ్చాయండి. ఎలాగో విగ్రహాలు మనం దేవుడి గుట్లో పెద్దగా పెట్టం కదా. సో ఇదిగోండి ఇదొక పీస్ అయితే తీసుకున్నాను. ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట. సో దీనికి ఇలాగా బార్డర్ మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగో
ఇదిగో. అండ్ ఇవైతే చూస్తున్నారు కదా, ఈ చిన్న చిన్న ఇదైతే పట్టు క్లాత్ అండి. ఇది ఇలా చేస్తున్నాను అనమాట. నేనైతే అలంకరణ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో కాబట్టి ఇలాగ మన ఇష్టమే, మనం రకరకాలుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట బట్టలు అనేవి. అండ్ ఇప్పుడు ఏదైతే పండగకి నేను ఏదైతే షాపింగ్ చేశానో అవి ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ మీరు చూస్తారు వీడియోలో. ఇది నార్మల్ బ్లౌజ్ పీస్ అండి. నార్మల్ గా మనం తీసుకుంటూ ఉంటాం కదా. ఇదైతే కూడాను ఒక 50 రూపీస్ ఎంతో పడింది దీనికి. అండ్ ఇది మగవాళ్ళు ఇలా పైన కండువా వేసుకుంటారు కదా, అదైతే తీసుకున్నాను అనమాట. సో ఇదేంటనంటే బార్డర్ రెండు వైపులా వచ్చింది. అండ్ మధ్యలో ఇదిగో ఇలా వైట్ ఇలాగ ఉన్నదనమాట. ఇది చాలా పెద్దది వచ్చిందండి. దీంతో చాలా బట్టలు అయితే అవుతాయి. అయితే నేను కొన్ని అయితే సెపరేట్ గా ఓన్లీ వైట్ ఉంచుదాం అనుకుంటున్నాను. అండ్ మరికొన్ని ఇలాగా బార్డర్. ఇదైతే ఈ పీస్ 90 రూపీస్, 89 రూపీస్ అండి. చాలా పెద్దది వచ్చింది. ఈ బార్డర్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వస్తాయండి. నేను కుట్టిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ మరికొన్ని ఈ డిజైన్ లో కుట్టడానికి ఇచ్చాను అనమాట. టైలర్ కి ఇచ్చాను. ఆవిడ ఇచ్చిన తర్వాత కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇదిగోండి, మనం చేతితోటి ఇలాగా కుచ్చుళ్ళలా చేసుకోవాలి. 3 ఇంచెస్ అనమాట నా దగ్గర ఉన్న విగ్రహాల తాలూకా లెంత్ అండి. దానికోసం అయితే ఒక 14 నుంచి 15 కుచ్చుళ్ళ వరకు చేశానంటే మనకి ఎక్కువగా కుచ్చుళ్ళు కనబడతాయి అనమాట. తగ్గించేసారంటే మనకి గేర్ అంతగా రాదండి. సో నాకైతే కొంచెం కుచ్చుళ్ళు ఎక్కువ ఉండి అండ్ కిందకి కొంచెం అంచుండి బార్డర్ లాగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రజెంట్ నా దేవుడు గోట్లు మీరు చూస్తున్నారు కదా, ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ఆ విధంగా అయితే నేను సెట్ చేశాను అనమాట. ఇదైతే రెడీమేడ్ అండి. అంటే ఒక సెట్ మనం 2-3 సెట్లు ఉంచేసుకున్నామంటే ఎలా కావాల్సో అలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేసి తెలియపరచండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.